కర్నూలు నగరంలో కార్పొరేట్ హాస్పిటల్స్ నిర్మించడం అభినందనీయం. అశ్విని హాస్పిటల్స్ ప్రారంభోత్సవంలో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. హైదరాబాద్, బెంగళూరు నగరాల తరహాలో కర్నూలు నగరంలో కార్పొరేట్ హాస్పిటల్స్ నిర్మించడం అభినందనీయమని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. సీనియర్ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మించిన అశ్విని హాస్పిటల్స్ ను ఆయన ఈ రోజు ప్రారంభించారు. కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి, గౌరు వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, గతంలో మెరుగైన వైద్య సేవల కోసం ఇతర మెట్రో నగరాలకి వెళ్లాల్సిన అవసరం వచ్చేదని, ఆ అవసరం లేకుండా ఇక్కడే ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్ రావడంతో అన్ని రకాల వైద్య సేవలు కర్నూలుకు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. సీనియర్ వైద్యులు శ్రీనివాస్ రెడ్డి మొదటి నుంచి కూడా సేవాభావం కలిగిన వ్యక్తిని. అటువంటి వ్యక్తి ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆధునిక వసతులతో హాస్పిటల్ నిర్మించడం అభినందనీయమన్నారు. సభ్యులందరూ కూడా వివిధ విభాగాలలో నిష్ణాతులైన డాక్టర్లు కనుక 24 గంటలు ఉత్తమ వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నానని టీజీ వెంకటేష్ అన్నారు. ఆసుపత్రి అధినేత డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఇటువంటి హాస్పిటల్స్ నిర్మాణం వల్ల ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో పాటు మరి ఎంతో మందికి వివిధ రకాలుగా ఉపాధి కూడా లభిస్తుందని అన్నారు. కార్యక్రమంలో పారిశ్రామికవేత్త బివి రెడ్డి, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి మరియు ప్రముఖ వైద్యులు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్ హాస్పిటల్స్ కాంపిటీషన్గా మనకు అశ్విని హాస్పిటల్, అశ్విని అంటే గాడెస్ ఆఫ్ మెడికల్, అటువంటి పేరులోనే పెన్నిది ఉన్నట్లు అటువంటి హాస్పిటల్ని శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రమీలమ్మ, డాక్టర్ ప్రమీలమ్మ గారు, వారి పిల్లలు, కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు, వీళ్ళందరితో అందరూ డాక్టర్లు, అందరూ స్పెషలైజేషన్, కుటుంబం అంతా ఈచ్ లైన్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఎక్స్పీరియన్స్ ముందు వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఇక్కడ మన కర్నూలులో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఇనాగ్రేట్ చేయించడానికి మమ్మల్ని పిలవడం, మరి హాస్పిటల్ చూసిన తర్వాత చాలా సంతోషమైంది. మా కర్నూలు ప్రజలు చాలా అదృష్టవంతులు. ఇటువంటి దంపతులు, పుణ్య దంపతులు మన ప్రాంతంలో ఉండటం, వారు ఇటువంటి హాస్పిటల్ నిర్మించడం, ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడో పోతుంది, దాని రిటర్న్స్ అనేది రాదు ఇన్వెస్ట్మెంట్తో లెక్కేస్తే ఈ హాస్పిటల్స్లో. కానీ ఒక సర్వీస్ ఓరియంటెడ్ మైండ్లో ఉంటే తప్ప ఇటువంటి ఇన్వెస్ట్మెంట్లు చేయరు. ఇక్కడ సేవ చేయాలి, ఇక్కడే ఉన్నాం, మేము ఈ ప్రాంతంలోనే ఉన్నాం, ఇక్కడే సేవ చేస్తాం అనే దృక్పథంతో వెళ్ళిపోతున్నారు. మరి ఇటువంటి హాస్పిటల్ నిర్మించినందుకు దంపతులకు మరొకరు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి హాస్పిటల్ ఎప్పుడు ఎంతగల్లాను పంచదారులు వచ్చిన వాళ్ళు మేలు చేసుకుని త్వరగా వెళ్ళిపోయే హాస్పిటల్ ఇది. అటువంటి హాస్పిటల్ ఇక్కడ ఉన్నందుకు మరొకరి వాళ్ళకు ధన్యవాదాలు స్టార్ట్ చేస్తున్నాము. ఇందులో ఏంటంటే మనము అత్యాధునిక సదుపాయాలు, లేటెస్ట్ టెక్నాలజీ, మనం కార్పొరేట్ హాస్పిటల్స్కి తగ్గినటువంటి అంత ఎక్విప్మెంట్ కానీ అవన్నీ కూడా మన కర్నూలు చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలకు తక్కువ స్థాయిలో, తక్కువ ఖర్చుతో మనము మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది మా సంకల్పం అన్నమాట. మీరందరూ ఈ ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి, గ్యాస్ట్రోఎంట్రాలజీ.